ఇప్పుడు ఇక మొత్తం కేఎల్ రాహుల్ చేతిలోనే ఉందండి. అయితే టీమిండియాకి మంచి బ్యాటింగే ఉందన్నమాట. కాకపోతే ఏంటంటే 192 మనకి టార్గెట్ అనేది ఉంది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 387 ఈక్వల్ ఉంది కాబట్టి ఎవరికి లీడ్ అనేది రాదు. సెకండ్ ఇన్నింగ్స్‌లోనే చూడాలి మరి. 4 వికెట్లు అయితే భారతదేశం 58 రన్స్‌కే కోల్పోవడం అనేది మనం చూసామన్నమాట. కాకపోతే గట్టి బ్యాటింగ్ లైనప్ ఉంది. వాషింగ్టన్ సుందర్ వరకు అందరూ కూడా బాగా ఆడగలుగుతారు. నిన్న మనం చూసాం వాషింగ్టన్ సుందర్ ఎంత అద్భుతమైనటువంటి బౌలింగ్‌తో ఇంగ్లాండ్‌ని కట్టడి చేసినటువంటి విధానం అనేది మనం చూసామన్నమాట. సో కొంతమంది ఆటగాళ్ళు కానీ ఈరోజు నిలదొక్కున్నట్లయితే విజయం మాత్రం భారతదేశం చేరినట్లే. డెఫినెట్లీ 1-2 అంటే ఇంగ్లాండ్ ఒకటి మన 2 టెస్ట్ మ్యాచ్ గెలిచిన విధంగా జరుగుతుందన్నమాట. కాకపోతే ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నేను 4 వికెట్ల అంత దందాన కోల్పోవడం అనేది కొంచెం ఇబ్బందికరంగా మనకైతే అనిపించిందనమాట. సో నీతీష్ కుమార్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా మంచి బ్యాట్స్మెన్సే. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఇంగ్లాండ్ని ఓటమి నుంచి కాపాడడం అనేది కష్టం. టీమిండియాకి గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. డ్రా అనే క్వశ్చన్ అయితే రాదండి. విజయం మాత్రం దూబించులాడుతుంది అటు ఇటు. ఆర్చర్ బౌలింగ్ ఒకటి బ్రహ్మాండంగా పడుతుందండి ఇంగ్లాండ్లోని. చూడాలి అంటే పిచ్ ఏమన్నా మళ్ళీ బౌలర్స్కి అనుకూలంగా టర్న్ అయితే తప్ప కంప్లీట్గా మ్యాచ్ అయితే టీమిండియా చేతిలో ఉందని అనిపిస్తుంది. 4 వికెట్లు కోల్పోవడం పెద్ద వింతేం కాదండి.